నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కేవలం తాళి కట్టినందుకు మాత్రమే నేను భర్తని కానీ నన్ను అలా ఎప్పుడు చూడలేదు అని అంటున్నాడు రవి. అసలు భర్తని నేనో మా ఎదురింటి అతను నాకు తెలియట్లేదు అని బాధపడుతున్నాడు. వావి వరుసలన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలు పెడుతోంది అని బాధపడుతున్నాడు. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. మా వైఫ్ ఇప్పుడు ఇంట్లో నేను అన్ని తీసుకొని వచ్చింటా మేడం, సామాన్లు ఏమైనా అవి ఉన్నా కానీ మళ్ళీ తీసుకొని రమ్మంటుంది మేడం. తెచ్చినవి కూడా మళ్ళీ తెమ్మంటదా? అవును మేడం, ఉన్నా కానీ మళ్ళీ తెమ్మంటుంది. అయిపోయాక కొత్తవా, ఉండగానే కొత్తవా? ఉన్నవే సార్, ఉన్నవే. అవి కొత్తవైనా పాతవైనా తీసుకొని రమ్మంటారు. 1 కేజీ పప్పు ఉంటుంది, మళ్ళీ 1 కేజీ పప్పు కావాలా? కావాలంటుంది సార్. డబ్బులు అడిగిద్దా లేకపోతే సామానే తీసుకురమ్మంటదా? సామానే తీసుకురమ్మంటారు. కాదు, మీ ఇద్దరు రిలేషన్ బానే ఉందా చెప్పండి నాకు. బాగలేదు మేడం. చెల్లి లాంటి అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టింది మేడం. నీకా? సామాన్లు కొనమంటాం, అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టడం, రెండు టార్చరే. రెండు టార్చరే సార్, నరకం. కాదు రవి, ఆవిడ ఒక్కడితోనేనా వేరే ఆడవాళ్ళతో కూడా ఆవిడ అలాగా సంబంధం అంటగడుతూ ఉంటుందా? ఆవిడ ఒక్కడితోనే. మరి ఆవిడ ఒక్కడైతే చెల్లి కానీ చెల్లితో ఎందుకయ్యా నువ్వు మాట్లాడటం తగ్గిస్తే? మరి మీ ఆవిడకి నచ్చని చేస్తే సరిపోద్ది కదా. అంటే జస్ట్ మాట్లాడితే తప్పేముంది. నువ్వు అనే మీ చెల్లి, మీ ఆవిడని నీ చెల్లి ఫోన్లోనా ఇంటికి వస్తుందా? ఎవరు? ఆమె ఇంటికి కానీ వస్తుంది సార్. ఈ మధ్య ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒకసారి మీరు కానీ వినాలా మేడం? ఏం ఆడియో వినిపించండి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? కాల్ లేదు, మెసేజ్ లేదు. అంతేలే. సరే, మొన్న మన మధ్య జరిగింది కదా, అది బాగా నచ్చింది. ఈరోజు మా ఆయన లేరు, త్వరగా వచ్చేసే ఇంటికి. మేడం, ఆడియో ఇన్నది మీరు బరాబర్ కరెక్టే. మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్దాం దా అని అన్నారు. అంటే సరేనండి అనుకుంటూ పోయినా, కానీ ఈయన ముంగల పండుకున్నా. కానీ పండుకుంది తెలియంది నాకు తెలుసు, నేను పండుకోలే. అక్కడ పడుకున్నారు, నిద్దట్లోకి వెళ్ళావు కానీ నిద్దట్లోకి వెళ్ళలే. ఎందుకంటే వీళ్ళు డోర్ ఇయ్యంగానే కొంచెం వీళ్ళ మొహల్లా కొంచెం ఎక్స్ప్రెషన్ మారింది. అంటే ఏదో సంథింగ్ హ్యాపీయా, ఎక్సైట్మెంట్. ఆమెకేమో అబ్బా వచ్చిండు అన్నట్టు, ఈయననేమో నా పిల్లం ఎందుకు తీసుకొచ్చా అని ఈయనకుంది. వాళ్ళ మనసులు చదివేశావు. గమనించిన. సరే, ఈయన నిద్రలో పోయిండేమో అనుకొని ఈయన మెల్ల లేచిపోయిండు. పోయింది చూస్తే నేను సడన్ గా డోర్ తీస్తే వీళ్ళిద్దరం కలవంగా చూసిన మేడం. చాలా ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లా కలుసుకుంటో అట్లా. వారిద్దరు అలా చూసిన తర్వాత కొట్టావా? మళ్ళా కొట్టకుండా ఇది చేస్తే ఆమె మళ్ళా ఇంకా పొద్దుగా పలా పోయి కొడుకులు ఇద్దరు బిడ్డ ఇద్దరు కలిసి రొమాంటిక్ వేసుకుంటున్నారు. ఆపేవా వాళ్ళిద్దరిని? పని జరుగుతున్నప్పుడు 2 వేసావు ఇద్దరికి, వేయలేదా? వేసా. ఇంకా చెప్పు, ఇంకా చాలా చెప్పు మేడం. ఇది చెప్పేదన్నీ అబద్ధాలే మేడం. ఏమో మీ ఇంటికి వచ్చారా వీళ్ళు? మీ ఇంటికి వచ్చారంట, మీరిద్దరు పడుకొని ఉండగా అమ్మాయి మిమ్మల్ని కొట్టిందంట, నిజమేనా? ఎక్కడైనా అట్లా చేస్తారా మేడం? ఈయన కాదంటున్నాడు, నువ్వు కాదంటున్నావు. ఆవిడేమో అవునండి నేను చూశానండి అంటుంది. ఆవిడ అంత గట్టిగా చెప్తుంది కదా అక్కడ. నేను చెల్లినేనండి, ఆ అబ్బాయికి లవర్ని కాదని చెప్తుంది ఆ అమ్మాయి. అంటే అబద్ధం నువ్వు చెప్పేదంతా. ఏం చేస్తుంటే చూసావు నువ్వు? చెప్పు. ఇద్దరు కలవంగా చూడలేదు. అన్న చెల్లెలు ఎక్కడైనా కలుస్తారా? మీ బ్రదర్స్ నువ్వు అలాగే కలుస్తున్నావా? చెప్పు. ఇంకేడు చెప్తాది మేడం, ఇంకా అంతా తెలిసిపోయినాక. అసలు అలా అనడానికి నోరెట్లా వస్తుంది నీకు? ఇప్పుడు నువ్వు అంత సైలెంట్ ఉంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమే అవుతుందమ్మా. ఏం చూసినావు నువ్వు? అలా అడుగు. చూస్తున్నారు కదా మేడం, చూస్తున్నారు కదా మీరు, అలా అడుగు దానికి. ఇలాగైనా చెప్పమనండి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, రవి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రవి గారు రండి.
నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు రవి గారు? మాది ఆంధ్ర మేడం. ఆంధ్ర. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఆటో డ్రైవర్ మేడం. ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అవును మేడం. ఓకే, మీకు పెళ్ళయిందా? అయింది మేడం. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 1 year అయింది మేడం. లవ్ మ్యారేజా? లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? ఏమంటే మేడం, మా వైఫ్ ఇప్పుడు ఇంట్లో నేను అన్ని తీసుకొని వచ్చింటా మేడం, సామాన్లు ఏమైనా అవి ఉన్నా కానీ మళ్ళీ తీసుకొని రమ్మంటుంది మేడం. తీసుకొని రమ్మని చెప్పి డబ్బులు అడుగుతుంది. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరమే ఉంటాం మేడం. మీ ఇద్దరికి ఎంత సామాన్ అవసరం ఉంటాయి? తెచ్చినవి కూడా మళ్ళీ తెమ్మంటదా? అవును మేడం, ఉన్నా కానీ మళ్ళీ తెమ్మంటుంది. ఎందుకు తెలియదు మేడం. ఈ డబ్బులు ఇప్పించుకుంటుంది, ఆ డబ్బులు మొత్తం కాదు, మిమ్మల్ని ఇష్టంతోనే పెళ్లి చేసుకుందా? ఇష్టంతోనే పెళ్లి చేస్తాం. బానే ఉన్నారా మీరు పెళ్ళైన తర్వాత? బానే ఉన్నాం కానీ సామాన్లు ఉన్నా కానీ సామాన్లు తీసుకొని సామాన్ అంటే వంట సామానా, వంట బట్టలా, సామాన్లు. ఇంకేమన్నా ఉన్నాయి? వంట సామాన్లు మొత్తం అన్ని సార్. అంటే అయిపోయాక కొత్తవా, ఉండగానే కొత్తవా? ఉన్నవే సార్, ఆ. ఉన్నవే. అవి కొత్తవైనా పాతవైనా తీసుకొని రమ్మంటారు. 1 kg పప్పు ఉంటుంది, మళ్ళీ 1 kg పప్పు కావాలా? కావాలంటుంది సార్. డబ్బులు అడిగిద్దా లేకపోతే సామానే తీసుకురమ్మంటదా? సామానే తీసుకురమ్మంటారు. కాదు, మీ ఇద్దరు రిలేషన్ బానే ఉందా అది చెప్పండి నాకు. బాగలేదు మేడం. అంటే ఇది ఒక్కటేనా ప్రాబ్లం, ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం చాలా. చెప్పు మరి ఏంటి నువ్వు చెల్లి లాంటి అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టింది మేడం. నీకా? అదొకటి. అది ఎప్పుడు జరిగింది? ఇప్పుడా, ఈ మధ్యన? అసలు ఆ చెల్లెలు ఎవరు మీకు? రిలేషనా లేదంటే బయట అమ్మాయా? బయట అమ్మాయి మేడం. బయట అమ్మాయి. నీకు వరుసకి చెల్లెలు అవుతుంది చెల్లెలు అవుతుంది. పిలుచుకునేటప్పుడు అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటారు. అలాంటిది అక్రమ సంబంధం అంటగట్టేసింది మేడం. ఓకే. టార్చర్ అంటే టార్చర్ చూపిస్తుంది మేడం, చాలా ఊరికి టార్చర్. అక్రమ సంబంధం అంటగట్టరు కదా, మీరు ఏమైనా ఫోన్లు మాట్లాడుకుంటారా, ఒకరికొకరు కలిసి ఉంటారా? అంటే ఊరిని జస్ట్ మాట్లాడుకున్నా గానీ అంతే అంతే ఊరికే మేడం. మాట్లాడుకున్నా గానీ అంతే మేడం. ఏ విషయంలో టార్చర్? పప్పు, డబల్ పప్పులు తెమ్మంటంలోనా, లేదంటే వేరే అమ్మాయితో సంబంధం పెట్టి టార్చరా? సార్ రెండు సార్. ఇంట్లో సామాన్లు లేకపోవడంతో మళ్ళీ అమ్మాయితో సార్. సామాన్లు కొనమంటాం, అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టడం, ఆ. రెండు టార్చరే. రెండు టార్చరే సార్. టార్చర్ చూపిస్తారు సార్, నరకం. ఇంకా ఇంతేనా? ఈ రెండేనా? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పారా మీ అమ్మాయి ఊరికే అనుమాన పడుతుంది, ఇట్లా సామాన్ మీద సామాన్ తెప్పిస్తుంది అని? చెప్పినా మేడం, ఏమన్నారు? వాళ్ళు ఏమి వినిపించుకోలేదు. సరే, ఇప్పుడు ఆ చెల్లి అని చెప్పేసి అన్నావు కదా, మీ ఆవిడకి ఇష్టం లేనప్పుడు మాట్లాడడం మానేస్తే అయిపోద్ది కదా. చెల్లెలు కదా మేడం. బయట సొంత చెల్లి కాదుగా, బయట నుంచి పేరు వరుస మాట వరుసకి చెల్లెలు. ఆవిడ వల్ల కుటుంబమే పోతుంది అన్నప్పుడు కొంతకాలం దూరంగా ఉంచడం సొంత better కదా. చెల్లి ఉన్నప్పుడు మీ వచ్చి ఆవిడ కూడా ఎందుకు మాట్లాడుతుంటే అక్రమ ఎలా సంబంధం పెడతారు? ఉంటాం మేడం? అదే నువ్వు మాట్లాడుకోకుండా. చెప్పొచ్చు కదా నాన్న, ఈ విషయం మీద మా ఆవిడ గొడవ పడుతుంది, నువ్వు దగ్గర మాతో మాట్లాడు, మాకు పర్లేదులే అని అంటే అయిపోయేది కదా. అట్లా అంటే ఇంకా వచ్చి మాట్లాడుతానని చెప్పి ఇంకా మాట్లాడుతున్నాం మేడం. కాదు రవి, ఆవిడ ఒక్కడితోనేనా ఈ వేరే ఆడవాళ్ళతో కూడా ఆవిడ అలాగా సంబంధం అంటగడతా ఉంటుందా? ఆవిడ ఒక్కడితోనే. మరి ఆవిడ ఒక్కడైతే చెల్లి కానీ చెల్లితో ఎందుకయ్యా నువ్వు మాట్లాడటం తగ్గిస్తా? విషయానికి అసలు దీనికి సంబంధమే లేదు. మీ ఆవిడకి ఇష్టం లేనప్పుడు బానే. అసలు మీకు మీ ఆవిడ అంటే ఇష్టమా లేదా ఇష్టమే చెప్పండి. మేడం. ఇష్టమే కదా, మరి మీ ఆవిడకి నచ్చని చేస్తే సరిపోద్ది కదా. అంటే జస్ట్ మాట్లాడితే తప్పేముంది మేడం? సరే, జస్ట్ మాట్లాడడమే మీ ఆవిడికి నచ్చలేదు, ఆ జస్ట్ మాట్లాడడం ఆపేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. అప్పుడు ఇంకో ప్రాబ్లంకి వెళ్ళొచ్చు. ఏది ఫస్ట్ ప్రాబ్లం? తేమన్న సామానికి నానా ఈ బియ్యం అవని, ఈ పప్పు అవని, 1 kg పప్పు అయినాక తెస్తాను అంటే అయిపోతుంది కదా. చెప్పినా వినదు మేడం. వినదు. తేవాలా అరుస్తుందా బాగా? గట్టిగా అరుస్తాడు మేడం. నువ్వు తెచ్చావా? తెచ్చా, అవి ఉన్నా కానీ తెచ్చినా కానీ మళ్ళీ పోయి తెచ్చుకుంటారు. పాడేసేది పాడైపోయేవి ఏమన్నా ఉన్నాయా? పాడే ఫైనల్ గా అవి అయిపోతాయా? లేదంటే మీ ఇంటి నిండా పప్పులోని ఉప్పులే ఉండాలి కదయ్యా, ఒక 20, 30, 40 కేజీలు ఉండాలి. ఉన్నాయి సార్, అయినా కానీ ఇంకా తెప్పించుకుంటారు సార్. పెద్ద ఇల్లు మీది, మొత్తం అంతా పప్పులు ఉప్పులు 20, 40 కేజీలు ఉన్నాయి. పెళ్ళైన కాడి నుంచి ఇప్పుడు అవన్నీ ఒకటే కదా సార్, ఇంకా చాలా వస్తువులు ఏదైనా సార్. ఎంతకాలం పెళ్ళైన ఎంతకాలం నుంచి తను ఇలా బిహేవ్ చేస్తుంది? పిల్లైన 7 months నుంచి మేడం. 7 months. ఆ 7 months మీరంతా బానే ఉన్నారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు. ఎటువంటి మరి ఎందుకు కొత్తగా తను అలా ఎందుకు బిహేవ్ ఏమో తెలియదు చేస్తుంది? మేడం. ఊరికనే రోజు గొడవలు, అసలు టార్చర్ ఆ పెట్టేసి అమ్మాయితో మాట్లాడుతున్నప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయిందా? అవును మేడం. అది మీకు అర్థం అవుతోందిగా మరి. మేడం అంటే అమ్మాయితో మాట్లాడుకోక ముందే కొద్దిగా అవి సన్నగా అవుతున్నా మేడం గొడవ. ఇంకా అమ్మాయితో ఎప్పుడు మాట్లాడినా ఇంకా కొద్దిగా ఎక్కువైంది మేడం. పెళ్ళి ఎంతకాలం అయింది రవి మీకు? 1 year. 1 year. పిల్లలు ఇంకా గర్భవతి ఏం కాదు అమ్మ. లేదు. సో ఈ విషయాన్ని వేరే వాళ్ళకి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి విధంగా తేల్చలేదు. తెలియలేదు సార్. ఐసి ఓకే. సో ఆ సమస్య మీరు ఈ రోజు మా దగ్గరకు వచ్చారు అంతేనా? ఇంకేమన్నా ఉందా? అదే సమస్యనే వచ్చింది. నీకేమన్నా అలవాట్లు ఉన్నాయా? డ్రింకింగ్ అట్లాంటివి ఏం లేదు సార్. ఆటో నడుపుతూ ఇంటికి వస్తావు అంతే. అంతే సార్. ఓకే. మీ ఆవిడ అడిగితే మీ ఆవిడ ఏమంటుంది? ఎందుకు ఇలా సపరేట్ గా తెప్పిస్తున్నావు, ఎందుకు ఉండగానే తెప్పిస్తున్నావు అంటే ఏమంటుంది తను? మీరే ఒకసారి అడగండి మేడం అంతే. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుందమ్మా? ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది మీ మధ్య? పర్లేదు మేడం, బాగానే ఉంటుంది. ఈ 7 months నుంచి, ఈ 6 months నుంచి పర్లేదు. సో అరవటమే. ఇంట్లో ఉండడం ఇంట్లో బాగానే ఉంటుంది. నీ దాకా మంచం మా దాకా వచ్చి లేదు మేడం, అప్పుడు కానీ గొడవ ఎప్పుడో ఒకసారి అంతే. నువ్వు అనే మీ చెల్లి, మీ ఆవిడని నీ చెల్లి ఫోన్లోనా ఇంటికి వస్తుందా?
అర్థం కాలేదు సార్. ఫోన్ లో మాట్లాడతావా, ఇంటికి కూడా వస్తుందా? ఎవరు ఆమె ఇంటికి కానీ వస్తుంది సార్. ఎవరు మీ మా అమ్మాయి? చెల్లి మీ చెల్లి. వస్తుంది సార్. అంటే పక్క ఇంటోళ్ళు ఎదురింటోళ్ళు అట్లాగా మీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాం. అంటే చెల్లెలు కదా మేడం, అందుకే. నేను భలే మాట్లాడుతున్నావా ఏ మాట కామాట. మీ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు పక్కింటోళ్ళు అన్న వాళ్ళు ఎదురింటోళ్ళు అన్న అన్నయ్య కూర తెచ్చి అన్నయ్య ఇది తెచ్చి పోనీ అమ్మాయిని ఏమన్నా రోజు కాలేజ్ లో డ్రాప్ చేయడం, రోజు స్కూల్లో డ్రాప్ చేయడం అలా ఏమన్నా ఉందా? స్కూల్కి పోదు మేడం, ఆమె కాలేజీ పోతుంది. కాలేజీకి మీరు డ్రాప్ చేస్తారా రోజు ఏమన్నా? డ్రాప్ చేయం మేడం. మరి అమ్మాయి ఎలా పరిచయం మీకు? ఎంతకాలం బట్టి మీరు అన్నా చెల్లెలు, సో కాల్డ్ అన్నా చెల్లెలు? 7 months. 7 months. పరిచయమే 7 months నుంచే. ఎలా పరిచయం అమ్మాయి? అంటే ఇంతకు ముందు ఆమె మా కాలేజీలోనే చదువుతాను. మీ కాలేజీ జూనియర్ నిన్న అన్నయ్య అని పిలుస్తుంది. అన్నయ్య మీ ఇంటి దాకా ఎందుకు వస్తుంది? కాలేజీలోనే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అదే ఆ బయట ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. చెల్లెలు కదా మేడం, వచ్చి మాట్లాడితే తప్పేముంది మేడం? అదే ఏం అవసరం అని అడుగుతున్నావు. నీతో ఏం అవసరం అమ్మాయి? మాట్లాడడానికి వస్తుంది మేడం. ఏం మాట్లాడతారు? ఏం టాపిక్స్ మాట్లాడతారు? ఏదో ఒకటి మేడం, అన్న అన్నాక ఏదో ఒకటి ఏం మాట్లాడతారు. చెప్తుంది అమ్మాయి? పోనీ ఆ అమ్మాయి అన్నకి ఏం కష్టాలు చెప్పుకోవడానికి వస్తుంది చెప్పు. కష్టాలు చెప్పుకుంటుందా? మాట్లాడలేక మేడం, అంతే. సో ఇంకెక్కడ బయట ఎక్కడ మాట్లాడలేక అన్నా అన్నా అని ఏం మాట్లాడిద్దో చెప్పు. తర్వాత సెంటెన్స్ చెప్పు. అన్న ఈ రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, అన్న ఈ రోజు నేను ఈ డబ్బా కట్టుకున్నాను, అన్న ఇగో ఈ ఫ్రెండ్ తో ఇలానా? ఇవేనా? ఇవి కూడా కదా? నువ్వు తప్ప ఎవరు లేరా అమ్మాయికి చెప్పుకో? ఉన్నారు మేడం. ఉన్నారా? మరి నీకెందుకు చెప్పుకుంటుంది? పగలనక రాత్రి అనక ఉదయం కాలేజ్కి వెళ్లే ముందు, సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీ ఆవిడ రాకముందే నీ మీద మాకు అనుమానంగా ఉంది. సరే మీ చెల్లికి బాయ్ ఫ్రెండ్ ఒకసారి ఉన్నాడా? మా ఆవిడని పిలిపించండి మేడం. ఎందుకు అంత టెన్షన్ మీ ఆవిడని? సరే మీ చెల్లికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. లేడా? ఇంతేనా ప్రాబ్లమ్స్ మీకు? ఇంకొకటి ఉంది మేడం, ఆ, పక్కింటి అయినా రమేష్ అనే ఆయన ఉన్నాడు మేడం. ఆహా. పక్కింటి అయినా రమేష్ అనే ఆయన ఉన్నాడు. ఏ విషయమైనా ఆయనతో నన్ను పొడుస్తుంది మేడం. ఓ అంత ఆయన సూర్యుడు ధీరుడా? ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే మేమిద్దరం ఏమైనా చేసినా గానీ ఆయన గురించి ఎక్కువ చెప్తుంది మేడం. ఓ రమేష్ ఇట్లా, రమేష్ అట్లా, నువ్వు పనికి మాలినోడు, నువ్వు అంత సంపాదించట్లా ఇలాగా అలా మాట్లాడుతుంది మేడం. అంటదా? లేదంటే రమేష్ గొప్పోడు అంటదా, నువ్వు వేస్తాడు అంటదా? నన్ను వేస్టోడు అంటది, రమేష్ ను గొప్ప రెండు అంటది. ఇది పెళ్ళైన కాడి నుంచా, లేదంటే ఈ చెల్లి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇది మొదలు పెట్టిందా? ఈ చెల్లి వచ్చిన తర్వాత మీ ఆవిడ మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అట్లాంటిది ఏం లేదు కానీ మేడం, ఉం. మీ మధ్య ఒక ఆడియో బయటకు వచ్చింది, ఒకసారి మీరు కానీ వినాలా మేడం? ఏం ఆడియో వినిపించండి. మీరే విని ఒక్కసారి చూడండి మేడం. ఏంటి అప్పుడే మర్చిపోయావా? కాల్ లేదు, మెసేజ్ లేదు. అంతేలే. నా భార్య. నీతోనా? అప్పుడే మోసం నీతోనా? అయిపోయిందా? నాతో కదా సార్ మేడం, సర్లే రమేష్ అబ్బా. అనే వ్యక్తితో. సరే మొన్న మన మధ్య జరిగింది కదా, అది బాగా నచ్చింది. ఈ రోజు మా ఆయన లేరు, త్వరగా వచ్చేసే ఇంటికి. ఓహో తిను వాయిస్ రికార్డ్ చేసి అతనికి పెట్టిందా? ఇద్దరు సంభాషించుకునే వాయిసా, లేదంటే ఈ అమ్మాయి వాయిస్ మెసేజ్ పంపించింది ఆ అబ్బాయికి? వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పంపించింది. వన్ సైడ్. ఓకే ఓకే. మీరే ఎట్లా ఒకటి న్యాయం చేయండి సార్ నాకు. ఎవరికి పంపించింది? పంపించిన వ్యక్తి ఎవరు? రమేష్ కా? రమేష్ సార్. ఇది రమేష్ కి పంపించిన వాయిస్ మెసేజా? రమేష్ పంపించిన, మా ఆవిడ రమేష్ పంపించిన వాయిస్ మెసేజ్ సార్ ఇది. కాదు, ఈ ఆడియో మెసేజ్ నీ దగ్గర ఉంది కన్ఫర్మ్ గా. నీకు తెలిసినప్పుడు మీ ఆవిడని అడిగావా నువ్వు? నేను అడగలేదు మేడం. ఎందుకు అడగలేదు? తెలిసి ఎన్ని రోజులు అయింది మీకు? ఇంకా కొన్ని రోజులు చూద్దాము, ఇంకా ఏం చేస్తాదో అని ఎవిడెన్స్ అడగలేదు. కోసం వెయిట్ చేస్తాను. వాయిస్ మెసేజ్ కి ఆ మహానుభావుడు ఇంకోటి పంపించుంటాడు కదా, అది ఉందని ఇంకా ఏం పంపించలేదు. ఇంకా రెస్పాన్స్ రాకముందే నువ్వు తెచ్చావా? వెయిట్ చేయాలి కదరా బాబు, వెయిట్ చేస్తే వస్తుంది కదా మసాలా అటు నుంచి కూడా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నిటితో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయినాక రావచ్చు కదా. న్యాయం చేస్తారని వచ్చి. ఏ న్యాయం కావాలి నీకు? మేడం నాకైతే నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు మేడం. ఊరికనే నా మీద నాకు టార్చర్ పెడుతుంది. నా పిల్లం ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని ఇప్పుడు మీరు కానీ విన్నారు కదా మేడం వాయిస్. మీరే విడగొడతారు, ఏదో ఒకటి చేస్తారో మీరే. తన అక్రమ సంబంధం పెట్టుకుంటూ నువ్వే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా మాట్లాడుతుంది కదా. మీరు విన్నారు కదా సార్ వాయిస్. కాదమ్మా, ఇప్పుడు సార్ చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ మీ ఆవిడకి అక్రమ సంబంధం ఉంది, నిన్ను ఎలిగేషన్స్ పెడుతుంది నీ మీద. ఎదురు ఈ సామాన్ తెమ్మంటుంది, అనుమానిస్తుంది, పీక్కు తింటుంది. నువ్వు అడుగుతుంటే ఊరుకోవట్లా. అవును మేడం. సో ఇప్పుడు మేము అమ్మాయి నిజాలు కనిపెట్టి నీకు ఏ విషయం చెప్పి ఆవిడ పేడ వదిలించాలి అంతే. అంతే మేడం. మరి మీ ఆవిడకి చెప్పావా ఇలా కంటిన్యూ అవుతే కనుక నాకు నచ్చదు అని చెప్పి? ఈ విషయం అని కాదు, రమేష్ విషయము, ఈ వాయిస్ మెసేజ్ల గురించి కాదు. అసలు నీతో నాకు కుదరట్లేదు, నా దారి నేను చూసుకుంటానంటే ఓకే అని చెప్పేటట్టుందా మీ వైఫ్? లేదంటే నేను వదలనని చెప్తుందా? నన్ను వదలని అంటాను సార్. వదలని అంటుంది. సో నువ్వు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చావు, నాకు వద్దు నువ్వు అని చెప్పావు, కానీ కావాలంటుంది. నేను కావాలంటాను సార్. నాకు అర్థం కాలేదు సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ ఆవిడ పేరేంటి? లక్ష్మి మేడం. లక్ష్మి. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు, నేను పిలుస్తాను స్టేజ్ మీదకి. మేడం లక్ష్మి గారు రండి. లక్ష్మి గారు ఎదురు కూర్చుంది ఎవరు? మా ఆయన. మీ వారే కదా? సో మీకు పెళ్ళై సంవత్సరం అవుతుందంట. ఇది తెచ్చిన పప్పులే మళ్ళీ మళ్ళీ తెమ్మని చెప్పేసి మీరు హింసిస్తున్నారంట. చెల్లి అనే వ్యక్తితో అక్రమ సంబంధంగా అంటగడుతున్నారంట. దాని తర్వాత మీవేవో ఆడియో మెసేజెస్ మీ ఆయన వినిపించారు. దీనికి మీకు సమాధానం ఏంటండి?
మేడం ఆడియో విన్నది మీరు బరాబర్ కరెక్టే. మా ఆయన షార్ట్ ఫిలిం తీద్దామని నాతో అన్నాడు. షార్ట్ ఫిలిమా? అది వాయిస్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు వాయిస్ అంటావా? మా ఆయన నాతో చెప్పాడు, ఇట్లా మనము లక్ష్మి ఇట్లా మనం షార్ట్ ఫిలిం తీద్దాము అని అన్నాడు. నేను మా ఆయన చెప్పింది కదా, మా ఆయన ఎట్లా చెప్పింది నేను నచ్చుకోవాలన్నట్టు సరేలేండి అన్నా. అంటే ఓ రోజు స్టోరీ రాసిండు. మీ ఆయన ఆటో డ్రైవర్ కదమ్మా. మా ఆయన ఆటో డ్రైవరే కానీ షార్ట్ ఫిలిం కానీ షార్ట్ ఫిలిం కూడా తీస్తారు. తీద్దామని కాపీ తీద్దామని నాతో వచ్చి అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా మీకు? ఇంకా లేదు లేదు. మేడం, తీద్దామని నాతోటి అన్నాడు. అంటే నేను చూసి సరేనండి మా ఆయన ఎట్లా చెప్పిన, మా ఆయన కోరిక కాబట్టి సరే అన్నట్టు నేను సరే అన్నా. మా ఆయన ఓ రోజు స్టోరీ రాసిండు. రాసి నా పక్క నుండి ఇట్లా చదవమని చెప్పారు. చదవమని చెప్పి రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ చేసి నా మీద నిండా వేస్తే నేనేం చేయాలి? చదవమంటే ఎలా చదువుతాం అని చదువుతాం. నువ్వేంటి అంత రొమాంటిక్ గా చదివావు? అంటే రొమాంటిక్ అంటే రాసిచ్చినాం మేడం. చదవమంటే రొమాంటిక్ చదివే అని అన్నాడు, అందుకే రొమాంటిక్ గా చదివినా. రొమాంటిక్ గా చదవమంటే నువ్వు రొమాంటిక్ గా చదివావు. ఏ నిజమేనా? అవును మేడం. మేడం యాద లేదు మేడం, అంతా అబద్ధం. నువ్వు 6 నెలల క్రితం జరిగిన స్టోరీయా ఇది? 6 నెలల తర్వాత జరిగిన స్టోరీయా? 6 నెలలు ముందే. అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి మీ ఆయన చెప్పిన పని నువ్వు చేశాను అంటున్నావు. ఆ భర్త ఏం చెప్తే అది ఇవ్వాలి కదా మేడం, బాధ్యత. రమేష్ ఎవరు పంపించమన్నారు? మీ భర్త చెప్పాడా? మరి రమేష్ కి పంపించిన మెసేజ్ల్లో ఉందంట వాయిస్ రికార్డింగ్. అది మనకి తెలియదు మేడం. ఇప్పుడు మీ ఆయన నిన్ను చదవమన్నా నువ్వు చదివావు, ఆయన రికార్డ్ చేసి చదివినా నా పక్క నుండి చదివించిండు, రికార్డ్ చేసిండు. రికార్డ్ చేసి వేరేకోయి అంత పంపిస్తే నేనేం చేయాలి? మేడం అంతా అబద్ధం ఆయనకు మేడం, ఉంది అసలు అది అబద్ధం చెప్తుంది మేడం, చాలా అది సరే, అబద్ధం ఇక్కడ చెప్తుంది. రమేష్ అనే వ్యక్తి ఉన్నాడా మీ ఇంటి పక్కన? నాకు అసలు నేను ఇంట్లోకి బయటికి వెళ్ళాను. ఎవరు తెలియదా? మేడం ఉన్నాడు. సరే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అమ్మా. ఇంట్లో సామాన్ ఉంటే ఇంకా తెమ్మని అంటావంట, నిజమే? నాకు తినడానికి గట్టే ఉండరు, ఇంకా అవి ఇవి ఏం తెమ్మని చెప్తాం మేడం. మేడం ఆమె చెప్పేవన్నీ అబద్ధం మేడం. అంటే ఉన్న సామాన్ అయిపోయినాక కూడా తేడు. ఎవరో చెల్లంట పాప మాట్లాడడానికి వస్తే ఊరికే ఏదేదో అంటూ ఉంటావంట. అవు చెల్లాన్ని నాకు చెల్లని చెప్పి తోలుకోయింది మేడం వాళ్ళ ఇంటికి. నాకు తెలియదు అమ్మాయి, నాకు తెలియకపోతే తీసుకోయిండు. తీసుకుపోయి ఇట్లా మా చెల్లెలు ఇట్లా అని అవి ఇవని ఏదో చెప్పి తీసుకోయిండు. సరేలే మా ఆయన తోలుకోతుంది కదా, ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్నా, సర్లే బయటికి వెళ్దాం దా లక్ష్మి అంటే సరేనండి అనుకుంటూ పోతే నేను ఆ రోజు మేము పోయిన వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి కూడా నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూసిన. అదే రోజు పోయినా చూసిన, నేను పండుకుని చూసినాడు. కానీ ఈయన ముంగల పండుకున్నా, కానీ ఈయన పండుకుని తెలియంది నాకు తెలుసు, నేను పండుకోలే. ఏంటి వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో పడుకున్నావు నువ్వు? నిద్రలోకి వెళ్ళలే? పక్కనే వండుకున్నాం, కానీ నేను వండుకున్న కొంచెం నాకు అప్పటికే డౌట్ వచ్చింది. పలకరించడానికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా మీకు? మా ఆయన నన్ను తోలుకోయింది కదా, నా ఎన్ని చెల్లె రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? ఒక్క రోజే, ఒక నైట్ ఉన్నారు. ఒక నైట్ వెళ్దాం దానని. నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బయటికి వెళ్దాంలే అని. సరే అని వెళ్ళారు, నిద్దట్లోకి వెళ్ళావు, కానీ నిద్దట్లోకి వెళ్ళలేదు. వెళ్ళలే, ఎందుకంటే వీళ్ళు డోర్ ఇయ్యంగానే కొంచెం వీళ్ళ మొహల్లా కొంచెం ఎక్స్ప్రెషన్ మారింది. ఏ ఎక్స్ప్రెషన్? అంటే ఏదో సంథింగ్ హ్యాపీయా, ఎక్సైట్మెంట్? ఆమెకేమో అబ్బా వచ్చిండు అన్నట్టు, ఈయననేమో నా పిల్లం ఎందుకు తీసుకొచ్చా అని ఈయనకుంది. వాళ్ళ మనసులు చదివేసావు. అబద్ధం మేడం. కాదు, ఆమె ఏంటమ్మా చెప్పేది- చెప్పేది? నువ్వు చెప్పింది విన్నాం కదా, ఆవిడ చెప్పేది విన్నాం. నేను కొంచెం గమనించిన సరేలే మామూలుగా వచ్చినారు కాబట్టి అట్లా అనుకొని కొంచెం అట్లా ఇట్లా రెండిట్లో ఉన్నా. సరే ఈయన నిద్రలో పోయిండేమో అనుకొని ఈయన మెల్ల లేచిపోయిండు. చూస్తే నేను సడన్ గా డోర్ తీస్తే వీళ్ళిద్దరం కలవంగా చూసిన మేడం. బిజీగా ఉన్నారు. చాలా ఎట్లా అంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లా కలుసుకుంటారో అట్లా. అది చూసే వరకు నేనేం చేయాలో వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా? వెళ్ళాం మేడం, మేము చేయలే. నైట్ ఉన్నారా లేదా? నైట్ ఉన్నాం మేడం, కానీ మేము చేయలే. ఈ విషయం నువ్వు అసలు మాకు చెప్పలే. మా చెల్లి మా ఇంటికి వస్తుందండి, మా ఇంటికి వస్తే మా ఆవిడ అనుమానిస్తుందండి అని చెప్పి, మీ ఇంటికి ఎందుకు వస్తుంది అయ్యా బాబు అంటే నువ్వు దానికి ఆన్సర్ చెప్పలే. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, ఒక నైట్ అక్కడ ఉన్నాము, మమ్మల్ని రెడీ హ్యాండెడ్ గా చూసింది, అసలు చూడపోయినా అనుమానిస్తుంది అనే విషయం చెప్పాలి కదా నువ్వు. నీ భార్యను తీసుకెళ్ళినట్టు చెప్పావా? నీ భార్యను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు చెప్పావా? మరి చెప్పాలి ఒక రాత్రి అక్కడ ఉన్నట్టు చెప్పావా? చెప్పలేదు సార్. మరి సార్ నేను అదంతా చెప్పలేదు, కానీ అక్కడ జరిగింది అయితే ఏం జరగలేదు మేడం. ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంట్లో ఒక నైట్ ఎందుకు ఉన్నారు? నాకు అది అర్థం కావట్లా లాజిక్. వాళ్ళ అమ్మ నాన్న ఉండరా ఇంట్లో? ఊరికనే ఉన్నాం మేడం. ఆ రోజు నైట్ ఇంటికి పోయినాయి. మీ కాలేజీలో జూనియర్ అక్క చెల్లి అనే రిలేషన్, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కూర్చున్నారు. పార్టీ చేసుకున్నాం మేడం. పార్టీకని వెళ్ళారా? పార్టీకనే వెళ్ళినాం, కానీ అక్కడ అయితే ఆమె చెప్పిన అసలు ఏం జరగలేదు మేడం. అంటే ఆవిడ చెప్పింది జరగలేదు. మేము కనిపెట్టేదాకా ఆగకుండా అమ్మాయి నీకు చెల్లి అవుతుందా చెప్పు. అమ్మ నాయన చెల్లని ఒక్క అమ్మాయి ఎట్లుంటారు మేడం ఒక్క ఇంట్లో? ఒక అమ్మాయి ఇంటికి ఎట్లా తీసుకెళ్తారు? నాకు అట్లా కూడా డౌట్ వచ్చింది. తీసుకెళ్తే నిన్నెందుకు తీసుకెళ్తాడు? ఒకడు వెళ్తాడుగా.
తీసుకెళ్ళిండు. సరే నన్ను ఒక్కదాన్ని తీసుకోపోయినా నన్ను తీసుకెళ్ళి ఎందుకు ఏదో నా పెళ్ళానికి ఏదో నిజంగా తెలుసా? ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటిది ఆయనకి నిజంగా అక్రమ సంబంధం ఉంటే ఆవిడ నిన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది, ఆయన ఒక్కడే వెళ్తాడు కదా. అవును మేడం, మీరు అంటుంది కరెక్టే. అంటే చెల్లి అనే నమ్మకం కుదర్చడం గురించి చెల్లాని పేరు పెట్టింది కదా, చెల్లాని పేరు పెట్టిన వాళ్ళకి ఆ అన్నతే అట్లెట్లా పెడతాం మనం? కాదు ఆపేవా వాళ్ళిద్దరిని ఆ పని జరుగుతున్నప్పుడు 2 వేసావు ఇద్దరికి వేయలేదా? ఏషా ఇంకా చెప్పు, ఇంకా చాలా చెప్పు మేడం. ఈ చెప్పేవన్నీ అబద్ధాలే మేడం. ఏ కాదు వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత కొట్టావా? మళ్ళా కొట్టకుండా ఏమైనా ఇచ్చేసి ఆమె మళ్ళా ఇంకా పొద్దుగా పోయి కొడుకులు బిడ్డ ఇద్దరు కలిసి రొమాంటిక్ వేసుకుంటున్నారు. మేడం ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. అంత కాల్చింటే నా చెల్లెలు పక్కనే ఉంది, ఒకసారి పిలిపించాడు మేడం, అంతే కదా. ఆవిడ అంతగా మాట్లాడుతుంది, ఇంకా నువ్వు చెల్లి అన్న మాట మాట్లాడకయ్యా బాబు. ఒక ఆడపిల్ల గురించి చెప్పడానికి నాకెట్లుంటాయి మేడం? నేను ఒక ఆడపిల్లనే, ఆమె ఒక ఆడపిల్లనే కదా. అది అంత క్రియేట్ చేసి చెప్పలేదు కదా. ఒక ఆడపిల్ల మీద నిందలేను, నాకేమైనా అవసరం? నేను ఒక సాటి ఆడపిల్లనే కదా. కాదు నువ్వు కూడా వేరే ఆయనతో రిలేషన్ లో ఉన్నావని చెప్పేసి అంటున్నాడు మీ ఆయన. సరే మేడం, ఓళ్ళకి రమేష్ పంపించాను కదా, ఆ రమేష్ లో నాకు తెలియదు కదా. ఇంతవరకు మా ఇంటి పక్కన ఎవరు లేరు. నేను బయటికి వెళ్ళి నేను ఆటోకి వెళ్ళినంటే నా ఇంట్లో పనికి నాకే ఇది అవుతుంది. తెలియకపోతే ఎలా పంపించాను వాయిస్ మెసేజ్? ఎలా పంపించాను? అసలు నీ దగ్గర ఫోన్ ఉందా? నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది మేడం, ఫోన్ ఉంది. ఆ రోజు రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోతే నెట్ లేదు. ఫోన్ ఉంది, రీఛార్జ్ లేదు, నెట్ లేదు, సో పంపించలేదని నువ్వు అంటావు. అవన్నీ కాదులే అమ్మ. రమేష్ అనేటటువంటి వ్యక్తితో పదే మీ భర్తను పోలుస్తూ ఉంటావంట, అది నిజమా? పక్కింట్లో ఉన్న రమేష్ అనేటటువంటి వ్యక్తి ఆడు బాగున్నాడనో లేదంటే ఇలా ఉన్నాడనో అలా ఉన్నా లేదు మేడం. ఇంకా అబద్ధం చెప్తే అసలు ఇంకా మంచిగా ఉండదు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, తప్పు నీదని తెలిస్తే కనుక ఏం చేయాలో అదే చేస్తారు ఇక్కడ. సరే మేడం, తప్పు నాడు కానని తెలిసే ఆయన ఏం చేయాలో అది చేస్తారు. గట్లనా? ఓన్ పిలిపించుకోవాలి, కాలు పిలిపించుకో. ఎవరిని పిలుద్దాం చెప్పు. ఆయన చెల్లెనో గిల్లెనో అంటున్నాగా, ఆమెను మాట్లాడిపిద్దాం. వచ్చింది, ఆమెను కూడా పిలిపిస్తా. మాట్లాడండి. ఏంటి మీ చెల్లి పేరు ఏంటి? సరోజ మేడం ఆమె పేరు. సరోజ. సరోజ. సరోజ రామ్మా. ఎటు కూర్చుంటో, ఇట అట? అన్నయ్య వదిన ఇద్దరు ముఖ్యమే మేడం నాకు. బాబోయ్. అయితే వదిన దగ్గర కూర్చోమ్మా, కాపురాలు నిలబెట్టాల్సి వస్తుందిగా, కూర్చో. సరోజ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన ఎవరు? ఆయన నీకేమవుతారు? తను ఎప్పుడు చెడు తిరుగులు తిరుగుతూ ఉంటుంది, హస్బెండ్ దగ్గర ఉండదు, హస్బెండ్ ని పట్టించుకో. పైగా బ్రదర్ మీద నన్ను డౌట్ పడుతుంది మేడం. తను ఇవన్నీ నీకెలా తెలుసా? అమ్మాయి చెడు తిరుగులు తిరుగుతుంది, కరెక్ట్ గా ఉండదని. అతను చెప్తేనే వింటున్నావు కదా నువ్వు. ఏమో మీ ఇంటికి వచ్చారా వీళ్ళు? మీ ఇంటికి వచ్చారంట, మీరిద్దరు పడుకొని ఉండగా అమ్మాయి మిమ్మల్ని కొట్టిందంట, అన్న నిజమేనా? చెల్లెలు ఎక్కడైనా అట్లా చేస్తారా మేడం? అనుమాన పడ్డానికి సిగ్గు లేదా నీకు? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు కూడా ఇలాగ మీ అన్నల మీద రిలేషన్ పెట్టుకున్నావా? అసలు నీ మూలంగా తను అలా అయిపోయాడు. ఎలా ఉన్నవాడు ఎలా అయ్యాడో చూడు. నువ్వు కనుక తన లైఫ్ లోకి రాకుంటే తను బాగుండేవాడు. ఇప్పుడు ఇందాకటి వరకు తెగ మాట్లాడావు లక్ష్మి, ఇప్పుడు మాటలు రావట్లేదు నీకు? చెప్పు, ఏదో రెడీ హ్యాండెడ్ గా చూసాను అన్నావు కదా. తను ఇప్పుడు ఎవరు చెప్పడానికి ఒప్పించాలి? తనకే ఉండాలి. ఆ సీన్ లో ఉన్నది మీ ముగ్గురే. ఈయన కాదంటున్నాడు, నువ్వు కాదంటున్నావు. ఆవిడేమో అవునండి నేను చూశానండి అంటుంది. అట్లా ఎవరిని చేస్తారు. నమ్మాలి ఏంటి మీరు ఇక్కడ? లక్ష్మి? అలా ఎవరైనా చేస్తారు. ఆవిడ అంత గట్టిగా చెప్తుంది కదా అక్కడ, అంత గట్టిగా చెప్తుంది కదా, నువ్వే ఇది చేస్తున్నావు, నువ్వే తప్పుడు మనిషి అని చెప్పేసి అంటుంది కదా. మరి ఇప్పుడు మాటలు రావట్లేదు, ఇందాక ఎవరు తెగ మాట్లాడావు? అంతే ఎగిరావు మాట్లాడు. నేను చెల్లినేనండి, ఆ అబ్బాయికి లవర్ని కాదని చెప్తుంది ఆ అమ్మాయి. చెప్పు, ఇందాక చూసానన్నావుగా నువ్వు. అంటే అబద్ధం నువ్వు చెప్పేదంతా. ఏం చేస్తుంటే చూసావు నువ్వు? చెప్పు. ఇద్దరు కలవంగా చూడలేదు. అన్న చెల్లెలు ఎక్కడైనా కలుస్తారా? అసలు అలా అనడానికి నోరెట్లు వస్తుంది నీకు? ఇంకేడ చెప్తాది మేడం, ఇంకా అంతా తెలిసిపోయినాక. ఇప్పుడు నువ్వు అంత సైలెంట్ ఉంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమే అవుతుందమ్మా. ఏం చూసినావు నువ్వు? ఏం లక్ష్మి, అయితే మొత్తం అబద్ధాలు పుట్టు నువ్వు. చెప్పు. అలా అడుగు. చూస్తున్నారు కదా మేడం, చూస్తున్నారు కదా మీరు, అలా అడుగు దానికి. ఇలాగైనా చెప్పమనండి. ఆ? ఓ ఏంటి అలాగే చెప్పమంట? ఎందుకు ఆ మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను ఇలాగే చెప్పమన్నాడు మేడం. నిన్న మేడం లేదు మేడం. ఏది మా దగ్గరకు వచ్చా? అవును మేడం. మేడం తనని బ్యాడ్ చేయడానికి నాతో ఉండడానికి అవునమ్మా అలాగే చెప్పమన్నాడు, కానీ ఇప్పుడు పబ్లిక్ ఏరియాలోకి వచ్చి ఇలాగే చెప్పమన్నావు ఇప్పుడు అంటావేంటి? అంటే కావాలని అంటున్నావా? అతను ఇరికిస్తాను. ఏమా మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా? ఉంది మేడం. చెప్పు తీసుకు కొడతాను మళ్ళీ. ఎంతసేపు కూర్చొని పతివ్రతలాగా. తను అలా చెప్పమన్నాడు, నేను చెప్పాను మేడం. అతను చెప్పమంటే నువ్వు మా దగ్గరకు వచ్చి అలాగే చెప్తావా? ఆల్రెడీ తనకి ముందు పెళ్ళి. మీ ఇంట్లో మీరిద్దరు రెడ్ హ్యాండెడ్ గా అమ్మాయికి దొరికితే అమ్మాయి మిమ్మల్ని తన్నిందంట, నిజమా కాదా అని ఇందాక నేను అడిగాను. ఇక్కడికి వచ్చి షో ఆఫ్ ఇస్తున్నావేంటి? చెల్లి 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 అన్నావు కదా. ఇంకా పైగా అమ్మాయి అన్నదమ్ముల్ని అమ్మాయి విషయాల్లో కల్పించుకుంటావేంటి? అలా చెప్పమన్నాడు మేడం. చెల్లి ఆ చెప్పమంటే బుద్ధి లేకుండా నువ్వు చెప్పేస్తావా? పిచ్చిదానివా? కూర్చున్నప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావు? అన్న చెల్లెల మధ్య ఇలాంటి సంబంధం ఉంటుందని తెగ గట్టిగా మాట్లాడుతున్నావు పిల్లతో అప్పటి నుంచి. నువ్వు తను అలా మూతిపల్లి రాళ్ళు కొడతాను ఎక్కువ మాట్లాడేవంటే. చెప్పమంటే చెప్పేస్తావా? వాయి వరుసలు లేవా నీకు?
మేడం అలా చెప్పమన్నాడు అంతే. అతను చెప్పమంటే నువ్వు చెప్పడం ఏంటి తల్లి? ఎక్కడికి వచ్చి కూర్చున్నావో నీకేం భయం కూడా అనిపించట్లేదా? తనకి మ్యారేజ్ అనే విషయం నాకు తెలియదు. ఫస్ట్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఏంటి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా? ఏమయ్యా పెళ్లి చేసుకున్నాడమ్మా. అవును సార్. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమీ లేదయ్యా. వచ్చి అందుకే అలా మాట్లాడాలి. చెప్పమన్నాడు. లైఫ్ అంతా నేను నీతోనే ఉంటాను ఇలా చెప్పు అన్నాడు. అందుకే అలా చెప్పు. నిన్ను చేసుకున్నాక మరి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? నాకు ఆ విషయం తెలియదు మేడం. ఫస్ట్ మీకు మ్యారేజ్ అయిందా? మీ ఇద్దరికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా? పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 6 years అయింది మేడం. 6 years-ఆ? 6 years అయిందమ్మా పెళ్ళి అయ్యి. మరి మీ ఇద్దరు కలిసి ఎందుకు కాపురం చేయట్లా? తను ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు మేడం. ఆ, ఎప్పుడు బయట తిరుగుతూ. ఇంట్లో సరిగ్గా ఉండని భర్త కోసం వకాలతు పట్టుకొని వచ్చి కూర్చున్నావా ఇక్కడ? మరి ఇంత డ్రామా ఎందుకు ఆడుతున్నావమ్మా? ఇప్పుడు మీ ఆయన నిన్ను చీట్ చేస్తున్నట్టు కదా. 6 సంవత్సరాల పాటు మీ ప్రయాణం ఎలా ఉందమ్మా? కొద్ది రోజుల వరకు బాగానే ఉంది సార్. తర్వాత మళ్ళీ ఇబ్బంది? తర్వాత చిన్న ఊరికి కోపపడ్డము, పట్టించుకోకపోవడము, గొడవలు పెట్టుకోవడం అట్లా చేస్తున్నాం. మీ ఆయన నీతో సరిగ్గా ఉండట్లా, నువ్వు విడిపోయావు. ఇప్పుడు మీ ఆయన తరపున మాట్లాడడానికి ఎలా వచ్చావమ్మా నువ్వు? పైగా అన్నా చెల్లి అని ఇంత చిరాగ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆహా లేదు అలా అంత చెప్పు, affection లైఫ్ ఏంటి? అంతా నేను నీతోనే ఉంటాను అని చెప్పాడు. అంటే నమ్మేసి వచ్చావు. ఆల్రెడీ అబ్బాయి బాగోకే కదా నువ్వు వదిలేసావు. వదిలేదు మేడం, ఏదో గొడవ వచ్చింది చిన్నగా. అలాంటి అబ్బాయి వెనకాల ఎట్లా మాట్లాడతావు? పైగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అతని వెనకాల ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు గొడవలు ఎక్కువైపోయినాయి, అందుకే న్యాయం కోసం మీ దగ్గర. అమ్మా ఇతనికి పెళ్ళైన సంగతి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నీకు తెలుసా? తెలుసు మేడం, మాది అరేంజ్ మ్యారేజ్. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఫస్ట్ పెళ్లి అయిన సంగతి నాకు అస్సలు తెలియదు మేడం. ఏదో చెల్ల గిల్ల అనుకుంటే తీసుకొని కానీ అంతకు మించి అక్కడ పోయినాక చెల్లె రూపం ఏందో వైఫ్ ఏందో అక్కడ పోయినాక వచ్చినాం. మళ్ళీ నిన్ను వదిలించుకోవడానికి ఈ డ్రామాలంతా ఆడా? మళ్ళీ ఏమో ఏదో మేడం నీతో ఆడియో రికార్డ్ అదే కదా. మళ్ళీ నా మీద మోజు విడిపోయినట్టు మళ్ళీ ఫస్ట్ గుర్తుకొచ్చినట్టు మళ్ళీ ఫస్ట్ నా దగ్గరికి ఎట్లా వాళ్ళు తెలియక కాబట్టి నిన్ను వదిలించుకోవటానికి ఈ డ్రామా. వీడియోలు పక్క నుండి గిసేజ్లు అవన్నీ పంపించుకోవడం, అవన్నీ హైడ్ చేసి నన్ను ఏదో ఈమె నిరుస్తులాలు అట్లా ఇట్లా అన్నట్టు నా మీద ఇట్లా చేద్దాం అన్నట్టు అందరికి తెలిసేటట్టు చేస్తుండు. అయితే ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఇదంతా చూసావు కదా లక్ష్మి, చాలా అసహ్యంగా వాంతి వచ్చేటటువంటి విధంగా ఉంది కదా. అసలు చెల్లి అన్న అనేటటువంటి మాటలు నోట్లో వాడటానికి అర్హత లేనటువంటి ఇద్దరు మనుషులు వీళ్ళిద్దరు. మరి అలాంటి ఇద్దరు మనుషులతో పాటు ఆ అమ్మాయిని తీసి పక్కన పెట్టి అలాంటి మనిషితో మరి నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? ఎటు పోయి నాకు ఎంతైనా అరేంజ్ మ్యారేజ్ చేసినా నా భర్తనే ముఖ్యం. అవుననుకో అమ్మా, కానీ ఇది వెన్నుపోటు కదమ్మా. 6 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణంలో మళ్ళీ నిన్ను తీసుకొచ్చి బకరాలాగా మధ్యలో తీసుకొచ్చి ఆ 6 నెలల పాటు నీతో కాపురం చేసి ఇప్పుడు నీ మీదే ఒక అలిగేషన్స్ రుద్దబోయేటటువంటి వ్యక్తితో నువ్వు ప్రయాణం చేయగలవా? మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నీ మీద మోజు పోరిపోయి మళ్ళీ ఇంకో డ్రామా ఆడితే, మళ్ళీ ఇంకో రికార్డింగ్ చేస్తే, ఈ రికార్డింగ్ మాకు తెలుసు కాబట్టి మేము నమ్మలేదు, సమాజంలో చూపెడితే కనుక చాలా మంది నమ్ముతారేమో. నిజంగా రమేష్కి నీకు ఏదో వ్యవహారం ఉందేమో, ప్లస్ నీ ఫోన్ నుంచి ఫార్వర్డ్ చేశాడు, ఎవరు నమ్మరు? చాలా మంది నమ్ముతారు. ఇక్కడ భర్త కావాలనే తాపత్రయంతో నీ క్యారెక్టర్ పాడవట్లే. మరి అలాంటి వ్యక్తి నీకు కావాలా? మీ తల్లిదండ్రులకి ఈ అంశం అంతా చెప్తే కనుక అప్పుడు కూడా పర్లేదమ్మా అల్లుడు గారిని యాక్సెప్ట్ చేయని అంటారా? తల్లిదండ్రులకు చెప్పుకుంటే నాదే ఇరిపోతుంది. నాకు నా మోన్ ఇట్లా చేస్తారు. వద్దు, ఆలోచించుకో ఈ అంశం. మీ ఆయన అంత చెత్త పనులు చేసినా నీకు మీ ఆయన కావాలి. ఇక సర్దించుకుంటా. ఆయన కావాలనుకుంటే ఉంటా, వద్దా అనుకుంటే నేను ఇక్కడ నుంచి నా దారి పట్టుకొని వెళ్తాను. ఆయన నన్ను తీసిగా వదిలేస్తావు? అంత మోసం చేసేవాడిని, అంత మోసం చేసేవాడిని. అన్న చెల్లి అనేటటువంటి ప్రపంచానికి ఒకటి చూపెట్టి నిన్ను వెన్నుపోటు పొడిచిన నన్ను తీసిగా వదిలేస్తావా? ఎంత కలంకం అది. ఫస్ట్ మీరే ఏదో ఒక చేయండి సార్. ఏమంటావు? మాట్లాడు. సార్ నేను చేసింది తప్పే సార్. ఏం తప్పు? అమ్మాయిని వదిలించుకోవడం చేసింది సరోజని చేసుకోవటం తప్ప, లక్ష్మిని చేసుకోవటం తప్ప, లేదంటే మ్యారేజ్ అయిందని పెళ్ళైనటువంటి ఆ అమ్మాయిని చెల్లి అంటాం తప్ప, ఏది నువ్వు చేసినటువంటి 100 తప్పుల్లో ఏది తప్పు అంటున్నావు ఇప్పుడు? సార్ ఇద్దరికి అలా చేయడం నేను చాలా తప్పు సార్. అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయికి తెలియకోకుండా ఇప్పుడే ఆడియో రికార్డింగ్ పెట్టేసి రమేష్తో అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇప్పుడు వరకు ఆ అమ్మాయి చెల్లి అని వాదించినాడు. ఇప్పుడు సడన్గా ఇక్కడ కూర్చుని హాట్ స్ట్రీట్ మీద కూర్చొని రియలైజ్ అయిపోయావా? నా తప్పు సార్, నన్ను క్షమించండి అని చెప్పి ఇక్కడి నుంచి పారిపోవటానికి? నువ్వు దొంగవే, పచ్చి దొంగవే నువ్వు. నీకు పేరెంట్స్ లేరా? పేరెంట్స్ ఉన్నారు సార్. నీ పేరెంట్స్ ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? పేరెంట్స్ని పిలవాలి మేడం. ఇది పెద్దలు నిర్ణయించండి. ఇది అరేంజ్డ్ మ్యారేజ్, సో ఖచ్చితంగా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. వీళ్ళకి ఎలాగ నడుము ఇచ్చారు. ఇలాంటి దరిద్రం చెప్తా ఇంకా వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు సార్? మేడం మీరే ఏదో ఒక న్యాయం చేయాలి మేడం. అన్నం పుణ్యం తెలియని నా మీద ఇంత గలీజ్ చేసేస్తున్నారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఏం చేయాలో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. మొత్తం అంతా బయటపడింది కాబట్టి సార్. మేడం ఇది చాలా సిగ్గుచేటు. అంటే ఆ అబ్బాయిని ఎంత తిట్టినా కూడా, బహుశా ఒక 2 వాయించినా కూడా, ఎంత శిక్ష పడినా కూడా ఇది చాలా ఇప్పుడు క్రిమినల్గా కనిపించేటటువంటి వాళ్ళు కొంతమంది మాటలు బట్టి, ఆలోచన బట్టి, ప్రవర్తన బట్టి క్రిమినల్ అని తెలిసిపోద్ది మేడం. ద వే దే టాక్ అండ్ ద వే దే బిహేవ్, ద వే దే ఇంటరాక్ట్, ఇవన్నీ
ఇక్కడ రవి వచ్చి ఇక్కడ కూర్చోగానే మనకి ఎటువంటి పిక్చర్ క్రియేట్ చేశాడు అంటే కనుక ఎంత మ్యానిపులేటివ్, ఎంత క్రిమినల్ మైండ్ సెట్ అంటే అసలు సాఫ్ట్గా మాట్లాడుతూ ఆఖరికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అంటే కనుక నేను ఎంత సంపాదించినా కూడా సంపాదించినటువంటి మొత్తం అంతా కూడా ఇంట్లో పనికిరాని విధంగా మా ఆవిడ కొనిపిస్తూ ఉంటుంది, వస్తువులు కొనిపిస్తుంది అని చెప్పి ఎంతో కష్టపడినటువంటి ఒక భర్తలాగా, భార్య బాధితుడిలాగా హింస భరించలేదు, సంవత్సరం పాటు నరకం అనిపిస్తున్నాను. దానికి తోడు అది సరిపోదు అనగా నా భార్య వచ్చి నా మీద ఒక చెల్లి లాంటి వ్యక్తిని, దేవత లాంటి వ్యక్తిని మా ఇంటికి వస్తూ పోతూ ఉంటే, మేము వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటే కనుక అన్నా చెల్లెల మధ్యన అక్రమ సంబంధం, దానికి తోడు ఇంకా అక్కడితో సరిపోక ఇంకా ఏది కలిపినటువంటి మసాలా చాలక లేదండి పక్కింటోడితో కూడా నాతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది, కంపేర్ చేసి నన్ను అవమానిస్తూ ఉంటుంది, నన్ను చిన్న చూపు చూస్తూ ఉంటుంది, వాడిని ఎలివేట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే ఈ వాయిస్ రికార్డింగ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్, ఒక షార్ట్ ఫిల్మో తీద్దాం అన్నట్టుగా నాటకం ఆడి ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ చేసి ఆ రికార్డు కాస్త ఆ అమ్మాయి ఫోన్ నుంచి రమేష్ అనేటటువంటి వ్యక్తిని ఒకటిని సృష్టించి ఆ నెంబర్కి పంపించి, ఏందయ్యా మేమేమేం లేదు ఇన్ని సందర్భాల్లో ఇక్కడ కూర్చుని ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత సాఫ్ట్గా అమాయకంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఇన్ని ఎత్తులు పై ఎత్తులు వేసి ఒక ఏమీ తెలియనటువంటి ఒక ఆడపిల్ల గుడ్డుగా వచ్చి నీ జీవితంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయిని ఒక ఆట బొమ్మలాగా అవసరానికి సెక్షువల్గా వాడేసుకుని అవసరం తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నెట్టేయటం గురించి ఇంత డ్రామాలు అవసరమా? ఇంత డ్రామాలు అవసరమా రవి? నువ్వు ఒక అమ్మ నాన్నకి పుట్టినవాడివేగా, భగవంతుడు అనేటటువంటి వాడు పైనుంచి చూస్తున్నాడుగా. ఇవి నేరాలు ఘోరాలు కాదా? నీ గుంత నువ్వు తవ్వుకోవా, గుంతలో నువ్వు పడవా? కరెక్ట్గా పెట్టింది సరోజ నీకు, ఎలా పెట్టాలో అలా పెట్టింది. మొత్తం అన్నీ చెప్పిన తర్వాత కదా ఇవే కదా నువ్వు నాకు నేర్పించిన డైలాగులు అని చెప్పింది చూడు. సూపర్ అమ్మాయి. బహుశా అది కానీ అమ్మాయి చెప్పకపోయి ఉంటే కనుక ఇప్పటికీ కూడా నువ్వు అమ్మాయికుడు. అది నిజంగా స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు, నోరు జారింది అమ్మాయికి. నోరు జారి ఈరోజు సరోజ ఆ మాట చెప్పింది. ఇదే కదా నువ్వు నాకు చెప్పమన్నాడు సార్ నన్ను. ఏడిసినట్టుంది, నేనేం సమర్థించట్లేదు. నువ్వు మొట్టుకెళ్ళి పెట్టాలి నేను ఎత్తి మీద 4 గడ్డి తినమంటాడు, తింటావా? ఎంత అమ్మ నాన్న లేకపోయినా కూడా, ఎంత బుద్ధి లేకపోయినా కూడా సమాజాన్ని చూడట్లేదు. ఒక ఆడపిల్ల కాదా నీది? ఒక సార్ మ్యారేజ్ చేసుకున్నా. అమ్మ మ్యారేజ్ వేరు. లైఫ్ అంతా నీతోనే ఉండాలంటే ఇలా చెప్పాలి, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావు. అమ్మ పక్కన కూర్చుని మరీని ప్లస్ ఆ అమ్మాయి ఏంటంటే సార్ ఆమెను పెళ్లి చేసుకునే విషయం నన్ను చేసుకున్నాడు, ఆమెను చేసుకున్నాడు. తెలిసినాకేం చేసావమ్మా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? తెలిసినాక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేయాలి కదా. న్యాయం కోసం వేయాలంటే నువ్వు వచ్చి నిజం మాట్లాడాలి. ఇక్కడ ఇద్దరు క్రిమినల్స్ కూర్చొని ఒక సైడ్ మాట్లాడకూడదు. ఈ వేదిక గురించి నీకు తెలుసు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, లాయర్ గారు ఉన్నారు, ఒక పెద్ద హోస్టెస్ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మేడం ఇది నా బాధ మేడం, ఆవిడ బాధితురాలు కాదు, నేను బాధితురాలని. ఇక్కడ మా ఆయన ఇలా నా గొంతు కోసాడని చెప్పుంటే కనుక నీకు రాచమర్యాదలు చేసి అక్కడ కూర్చోపెట్టి అమ్మ ఇదమ్మ పరిస్థితి అని చెప్పుండేవాళ్ళు. అలా కాకుండానే అతని నాటకంలో నువ్వు భాగస్వామి అయిపోయి ఇలా చెప్పమన్నాడండి, ఇలా డైరెక్ట్ చేయమన్నాడు అని చెప్పి మీరిద్దరు అక్కడ నాశనం అయిపోద్దని నేను చెప్పాను సార్, అట్లా చెప్పమన్నాడు. సరే ఇప్పటికైనా విను, అతను తప్పు అయితే కనుక నీది కూడా తప్పున్నారా? ఒక 2 నిమిషాలు విను, ఇప్పటికైనా కూడా తెలుసుకో ఆ మనిషి ఎలాంటి వాడు అనేది. ఇద్దరు తెలుసుకుని వాస్తవానికి ఇద్దరు ఏం చేయాలంటే అటో కాలు పెట్టి వాడిని తన్ని నెట్టేసి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాలి. అది మీరు ఆడవాళ్ళు చేయవలసినటువంటి పని. ఇప్పుడు మీరిద్దరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రవి మీ ఇద్దరిని మోసం చేశాడు. ఏ విధంగా మోసం చేశాడంటే ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను మోసం చేశాడు. మీ పెళ్లి జరిగిందని చెప్పకుండా అటువైపు అతని తల్లిదండ్రుల్ని, ఇటువైపు ఈ అమ్మాయి తల్లిదండ్రులని అందరినీ మోసం చేసుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని మోసం చేశాడు చెరి సమానంగా. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉండాలంటే ఇద్దరు ఒక దుర్గామాతలాగా కాళీమాతలాగా ఒక పౌరుషం ఒక కోపంతో లెగిసి వాడిని 2 తన్ని బయటకు నెట్టేసాలి. అలాంటి మొగుడు ఉంటే ఏంటి, అలాంటి మొగాడు ఉంటే ఏంటి, పోతేనేంటి. అలా అనకుండా అతను ఆడబడినట్టుగా ఆడుతూ అతను చేయవలసినటువంటి డ్రామాలంటూ చేస్తూ ఇంకో ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేసావు చూడు, అది మేము సమర్థించట్లేదు. నువ్వు అన్యాయం అయిపోతే నువ్వు అన్యాయం అయిపోయావు. నీ వేదన నీ వాదన వేరే చోటుకి ఎక్కడికన్నా వెళ్ళి వినిపించు. నువ్వు బయటపడటం గురించి అతను ఆడమన్నటువంటి నాటకం ఆడుతూ ఈ అమ్మాయిని ముంచేయటం ఎంతవరకు సమర్థించేటటువంటి అంశం? నాకు తెలియకుండా వేరే పెళ్లి చేసుకున్నాను. వినమ్మా విను, ఒక్క నిమిషం విను. ఏం చేద్దారు అవి? సార్ నేను తప్పు చేసిన సార్. కానీ తప్పు చేశాను అనేటటువంటి మాట నీ పెదాలలోంచి వస్తుంది కానీ నీ మనసులోంచి నీ మైండ్లోంచి రాలేదు. ఎక్కడ కూడా 0.5% పశ్చాత్తాపం లేదు నీకు. ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి ఎలా తప్పించుకుని పారిపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను తప్పు చేశానన్న మాట అంటున్నాను. ఇప్పుడు వరకు 1,00,000 నిందలేసి వాళ్ళిద్దరి మీద ఆ అమ్మాయిని ఏమొచ్చి ఒక మెంటల్ దాన్ని చేసి రకరకాల డైలాగులు ఆ అమ్మాయి చేసి చెప్పించి ఈ అమ్మాయిని మోసం చేసి గొంతు కోద్దామని చెప్పి 2 కుటుంబాలను అన్యాయం చేసి ఇప్పుడు తప్పు అయిపోయింది సార్ నేను రియలైజ్ అయ్యాను అంటే కనుక ఈ తప్పుకి ఏంటి పరిష్కారం? ఏంటి నువ్వు తప్పు అయిపోయింది ఐఎమ్ సారీ అంటే కనుక అయ్యో బాబు నువ్వు పశ్చాత్తాపం పొందే వీళ్ళిద్దరిలో ఒకరు చూస్ చేసుకుని వెళ్ళిపో అని మేము చెప్తాం అనుకున్నావా? ఇంకొకసారి చేయండి సార్, వదిలేండి. ఏం చెయ్యో
ఇంకోసారి ఇంకో అమ్మాయిని చెల్లి కింద తీసుకొచ్చి భార్య కింద వాడుకోవా? లేదంటే భార్యని ఇంకో రమేష్ అనేటటువంటి వ్యక్తితో రంకు కట్టకుండా ఉంటావా? లేదంటే వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొక నాటకం ఆడి ఇంకో అమ్మాయిని ట్రాప్ చేయవా? ఏది చెయ్యో? నువ్వు చేసినటువంటి ఇన్ని తప్పు పనుల్లో ఏ తప్పు పని మళ్ళీ చేయనని అంటున్నావు నువ్వు? ఇవి చేసి నేను ఇంకోసారి చేయను అంటున్నాను సార్. ఎలా నమ్మాలి? ఇది ఒక్కసారి నమ్మండి సార్ నన్ను. అమ్మ నిర్ణయం మీద ఇప్పుడు అతను చెప్పేటటువంటి మాటలు మా నమ్మకం లేదమ్మా. అసలు అలాంటి భర్తను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, అలాంటి భర్తను నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. ఇలాంటి వ్యక్తి కావాలా? నాకైతే మాత్రం ఆవగింజంత కూడా అతని మీద నమ్మకం రావట్లేదు, అతను మారేడనేటటువంటి ఆలోచన నాకు రావట్లే. ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని మోసం చేసినట్టుగా క్యూలో పెట్టి ఇంకో ఆడపిల్లని కూడా మోసం చేస్తారు ముందు ఎవరు లేరు సార్, పేరెంట్స్ కూడా ఎవరు లేరు, తననే నమ్ముకుంటారు అని చెప్పి ఇలాంటి వ్యక్తితో ఉంటావమ్మా. ఇలాంటి వ్యక్తితో కాపురం చేసేదానికంటే ఒంటరిగా నీ కాళ్ళ మీద నిలబెట్టడం బెటర్. తల్లిదండ్రులు లేకపోవటం అనే దాని దగ్గర నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ ఇలాంటి వ్యక్తి నా పక్కన లేకపోతే అంటే అనే మాట నువ్వు అంటే కనుక మేము హర్షిస్తాం, ఆనందపడతాం. అబ్బా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, ఒంటరిగా బతకటాన్ని నిర్ణయించుకుంది, ఇలాంటి చెత్తకారి మొగుడు వద్దంటుందని. ఇలాంటి వాడు ఎందుకమ్మా? పోలీస్ స్టేషన్లో పోలీసులాగా దొంగడు పారిపోకుండా ఎలా అయితే కాస్తావో అలా కాసుకుని కూర్చుంటావా? సంవత్సరానికి ఒకసారి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఇలా పెళ్లి చేసుకుని కూర్చోబెడితే అటువైపు వాళ్ళ తల్లిదండ్రులు, ఇటువైపు నీ తల్లిదండ్రులు, ప్రేమించిన నిన్ను నమ్మినటువంటి భార్యని ఒక 10 మందిని మోసం చేశాడు గుట్టుపుటాన్ని చేసుకుంటూ. ఏం అమ్మాయిలమ్మా మీరు? వాడికి కాదు కౌన్సిలింగ్ పనిష్మెంట్, మీకు కావాలి కౌన్సిలింగ్, మీకు కళ్ళు తెరవాలి. ఏ లక్ష్మి ఇలాంటి మొగుడు కావాలా? చెప్దామా మీ అమ్మ నాన్న ఇరువైపులు పిలిచి ఎలాంటి పెళ్లి సంబంధం తీసుకొచ్చారో? వాళ్ళు తీస్తారు తాట, జీవితానికి సరిపోయేటటువంటి బుద్ధి చెప్తారు. అప్పుడు ఎవరికి సారీ చెప్తాడో, ఏం బుద్ధి వచ్చిందో చెప్తాడో అప్పుడు తెలుస్తుంది మనకి. నా నిర్ణయం అయితే మాత్రం అతను ఏదో మారుతాడనేటువంటి నిర్ణయం నాకు లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆబ్వియస్గా క్రిమినల్ యాటిట్యూడ్ కనిపించేటటువంటి వాడిని పసిగట్టచ్చు. మేడం వీడు తాగుపోతాడు, మేడం వీడు దొంగ, వీడు హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, వాడు క్యారెక్టర్ చూడండి అని చెప్పి మనల్ని ఆఖరి 10 నిమిషాల వరకు నమ్మబలికాడు. ఆ అమ్మాయి ఈరోజు నోరు జారకపోయి ఉంటే కనుక వీడు అమ్మాయి కూడా అనుకునే ఉండేవాళ్ళం ఇప్పటికీ కూడా. సో ఇలాంటి వ్యక్తిని, ఈ ఆడపిల్లని నేను మొత్తుకునేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు పిలుచుకోండి, తల్లిదండ్రులను కూర్చోపెట్టండి. తల్లిదండ్రులు ఒకప్పుడు ఇలాంటి కిరాతకుడితో కంటిన్యూ అవ్వమంటే కనుక వాళ్ళ కర్మ, మనం అది వదిలేసాలి, మనం ఏం చేయలేం. కానీ నా ఉద్దేశం అయితే కనుక ఇలాంటి వాడికి సరైనటువంటి శిక్ష ఏంటంటే పోలీస్ స్టేషను, లాయర్ మేడం యొక్క తీర్పు, మూడోది ఏంటంటే ఏకాకి చేయటం. ఇలాంటి భార్య, ఈ ఆడపిల్లలు ఎవరు కూడా వాడి దరిదాపుల్లోకి రాకుండా మాస్క్ తీసేసి పబ్లిక్ చూపెట్టి ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి వాడు తిరుగుతున్నాడు మన సమాజంలో అని చెప్పి చూపెట్టాలి. థ్యాంక్ యూ సార్. మేడం, ప్రజెంట్ సమాజం ఎలా అయిపోయిందంటే, సొంత భార్యాభర్తలకు ఇచ్చే రెస్పెక్ట్ కంటే కూడా భార్య పక్కన ఉండగానే ఇంకొక అమ్మాయిని ఉంచుకోనో లేదా అక్రమ సంబంధం పెట్టుకోనో తిరుగుతున్న వ్యక్తులకి ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. వాళ్ళని గెస్ట్లుగా పిలుస్తున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళనే లీడర్స్ చేస్తున్నారు, సొసైటీ అంతా వాళ్ళని ఆహా ఆదర్శ దంపతులు అన్నట్టు మాట్లాడే హీనమైన సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్రమ సంబంధాలు సుప్రీంకోర్టు ఓకే అనేసింది అనేది పక్కన పెడితే, ఇక్కడ సుప్రీంకోర్టు ఓకే అనలా ఆ చట్టం తీసేశారు. ఆ చట్టం తీసేయడం వల్ల మంచి విషయాల కంటే కూడా చెడు విషయం చాలా ఫాస్ట్గా వెళ్ళి డైవర్స్ రాకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో సొంత భార్యగా తిరిగినట్టు, సొంత భార్య భర్త ఆదర్శ దంపతులు, ఆవిడకి భర్త ఉంటాడు, విడాకులు రావు, ఈయనకి భార్య ఉంటుంది, విడాకులు రావు, వీళ్ళిద్దరు మధ్య ఆదర్శ దంపతుల్లాగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం. వీళ్ళతో ఏం మాట్లాడగలుగుతాం? మ్యాక్సిమం సొసైటీలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉండాలి. అవి ఉంటేనే మనం ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. ఇక్కడ వీళ్ళు ముగ్గురు వెనకాల పెద్దోళ్ళు ఎవరూ లేరు, వచ్చేసారు ఇక్కడ దాకా. ఎవరు వచ్చారంటే విపరీతమైన కష్టాలు పడిన ఒక బాధితుడు వచ్చాడు. ఈ డైలాగ్ వింటే మా ఆడియన్స్ కూడా నవ్వుతారు. రవి గారు ఒక టీవీ షో ఎత్తుక్కొని ఒక భార్యా బాధితుడి కింద వచ్చి కూర్చున్నాడు. ఎంత దారుణం అంటే, చెప్పిన స్టోరీ అంతా కూడా ఒక ఆడియో, మేడం మీరు వినండి అని. అరే మాకు నా గురించి తెలిసే వచ్చావో తెలియకొచ్చావో నాకు అర్థం కాల, నువ్వు ఒక తొక్కులో ఆడియో చూపిస్తే వెంటనే మేమేం అడిగాం, అదర్ సైడ్ వాయిస్ లేదా నాన్న అంటే, మేడం ఆ వాయిస్ రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ పంపించిందండి అతనికి రమేషు అని. ఎవడా రమేష్ అనే క్యారెక్టరే లేదు ఇక్కడ. అయినా మేము ఆ అమ్మాయిని గట్టిగానే మాట్లాడాం. అయ్యో నువ్వు చెప్పినవన్నీ నిజాలేమో, ఎందుకన్నా బెటరు నిజాలు కనిపెడదాము అన్న ఉద్దేశంతో. ఎంత హీనమైన క్యారెక్టర్ అంటే నీది. భార్యను వదిలించుకోవచ్చు నాన్న నచ్చకపోతే, కోర్టులో కేసులు వేయడమా, పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టడమా, ఇంకొకట. ఆ అమ్మాయి క్యారెక్టర్ని తగ్గించేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున వదిలించుకోవడం చాలా ఈజీ. బలవంతంగా ఎవరో కలిపి కాపురాలు చేయించడం కుదరదు. వదిలేస్తే అయిపోయే పనికి రమేష్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, పొల్లయ్య ఉన్నాడు, ఎందుకమ్మా దానికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడం. ఆ వాయిస్ రికార్డు గబుక్కుని అమ్మాయిని అడిగాం, నాన్న ఆఫ్టర్ 6 months బిఫోర్ 6 months అంటే బిఫోర్ 6 months మేడం అని.
ఎందుకు ఆ క్వశ్చన్ వేసామంటే వీళ్ళిద్దరూ చెప్పిన ఒకే ఒక వాడు, మేడం 6 to 7 months మేము బాగానే ఉన్నాం, ఈ 6 months నుంచి లాస్ట్ 6 months నుంచి మా ఇద్దరు డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఎవరి వల్ల అంటే సిస్టర్ అనే క్యారెక్టర్ వల్ల అని ఈయన. అసలు అక్కడ సిస్టరే క్యారెక్టర్ లేదు, ఫస్ట్ వైఫ్. వాళ్ళు చెప్తున్న స్టోరీ ప్రకారం ఒక జెంటు ఓకే కేసు ప్రకారం అతను క్రూయల్ అవ్వచ్చు, చండాలం అవ్వచ్చు, ఒక స్త్రీ కూడా క్రూయల్ అయ్యింది చూసారు, అది ఇంకా దారుణంగా ఉంది. ఎవరు ఆ అమ్మాయి కూడా ఒక విక్టిమ్ ఒక రకంగా, కానీ ఆ అమ్మాయి నిస్సహాయ స్థితి ఎట్లా ఉందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ లవర్ని పెళ్లి చేసుకుంది, కాపురం పోయి 4 years అవుతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నాన్న నువ్వు? పెళ్లి చేసుకొని ఎన్ని ఇయర్స్ అయింది అన్నావు ఇందాక? 6 years. మేడం. పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం, మొత్తం డిలీట్ చేసేసి. అసలు దానికి సంబంధించి తాళి కూడా నీ మెడలో ఏం కనిపించట్లా, విడిపోయి 4 years అవుతుంది. ఇప్పుడు ఎట్లా వచ్చి ఈయన డ్రామా ఆడమంటే ఆడేస్తావు నువ్వు? ఈ 6 months లో మీరు ఎట్లా కలిసారు మళ్ళీ? నేను మారుతాను, లైఫ్ అంతా నీతోనే ఉంటాను నేను. నువ్వు ఈ 4 years నుంచి ఎలా బతికావమ్మా? ఇతను లేకుండానే బతికావు కదా. 6 months బ్యాక్ మీ ఇంటికి వచ్చి ఇంత డ్రామా ఆడుతుంటే వాడు చెంప పగల కొట్టాలి కదా. అరే నువ్వెవరో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నా దగ్గరికి ఎట్లా వస్తావని. ఎందుకు వదిలేసావు? అతని క్యారెక్టర్ బాగోక వదిలేసావు. వదిలేసిన ఒక అమ్మాయివి ఇండివిజువల్ గా 3.5 years హ్యాపీగా ఉన్నదానివి మళ్ళీ తగులుకుంటే ఎందుకు పెట్టుకున్నావు తల్లి? ఎవరైనా మారుతా అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి మేడం? ఇప్పుడు పెళ్ళైపోయి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా పర్వాలేదా? మారుతాను అంటే చెల్లెలకి ఆగో, మారుతాను అంటే చెల్లెల క్యారెక్టర్లోకి వస్తావా? ఏం మాట్లాడాలి? నేను ఫస్ట్ భార్యనే, నువ్వు ఎట్లా మాట్లాడమంటావని అడగాలి. ఇందాకేదో పతివ్రత మాటలు చెప్పావు కదా, మీ అన్నతో నువ్వు ఇట్లా ఒక అంటగడతావా నాకు అని. అన్న చెల్లెల బంధం పవిత్రత అని నీకు తెలిసినప్పుడు ఇంత హీనంగా రోడ్డు మీద ఎట్లా పెడతారు మీరు? ఆ మాట తీసుకొచ్చి వింటున్నాం కదా అని చెప్తానే ఉన్నారు ఇందా నుంచి. అలా చెప్పమన్నాడు, చెప్పాను మేడం. ఈ మాట అంటే ఇంకా కోపం వస్తుంది. ఇది వినడానికి అసహ్యంగా ఉంది నాన్న. చెల్లి అని అనమంటే నువ్వు అంటావా? కింద ఒక ఒత్తు పెట్టాడు, చెల్లి అన్నాడు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలవా ఒక స్త్రీగా నువ్వు? మీరు 2 years అయితే కాపురం చేశారు కదా, ఎవరు నువ్వు నన్ను ఎట్లా అంటావు? వాళ్ళందరూ కనిపెడితే నన్ను చెప్పు తీసుకు కొడతారని జ్ఞానం నీకు లేదు. నీకేం కావాలి? కాపురం కావాలి. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని మేడం నాది ఫస్ట్ మ్యారేజ్ అండి, 2 years కాపురం చేశాను, 3.5 years తర్వాత ఇతను మళ్ళీ టచ్లోకి వచ్చాడు, నాకు ఇట్లా పెళ్ళయిందని తెలిసింది, మా ఇంటికి రావద్దని చెప్పాను, నాకు ఈ అమ్మాయి నచ్చలేదు, బలవంతంగా మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు కాబట్టి ఆ అమ్మాయిని వదిలించుకుందాం అన్నాడు, అందుకని నేను రానిచ్చాను. తీరా చూస్తే ఇక్కడికి వచ్చి ఇలా డ్రామా ఆడుతున్నాడు, నాకు నా భర్త కావాలి. ఇంతే నీ స్టోరీ. ఆయన చెప్పమన్న చెత్త స్టోరీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తావేంటి? చెల్లిని అనుమానిస్తావా? పతివ్రతని నేను అని అంటావు. నువ్వు చెల్లివి అంతే, గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు కదా నువ్వు చెల్లివని, నువ్వు చెల్లి క్యారెక్టరే. ఇంకా నీ లైఫ్లో ఇంకా వైఫ్ క్యారెక్టర్ రాదు నీకు. ఇక్కడ నీ మ్యారేజ్ ఫొటోస్ అడిగా, లేవన్నావు. లీగల్గా నువ్వు ఏ కేసులు వేయడానికి పనికిరాదు. చేశాడు మేడం. ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఏం ఎవిడెన్స్ లేదు. మీ మాటలు ఏ రకంగా నమ్మాలి మేము? నువ్వు చెప్తుంటే నమ్మేయాలా? ఏమో అమ్మాయిని 6 years బ్యాక్ పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నావు. మీరిద్దరు చేసుకున్నారు అనే ఒక పాయింట్ తప్ప మీరిద్దరు వెళ్ళి కోర్టులో మాకు డైవర్స్ కావాలన్నా వేయడం కుదరదు. దానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు బేసిక్ గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మీకు లీగల్గా ఏ కేసు అన్నా ఫైల్ చేయాలంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్నా ఉండాలి, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు, మ్యారేజ్ ఫొటోస్ కంపల్సరీ. మీరు మేజర్లు అయి ఉండాలి. మీరు ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో కూడా ఉండాలి. ఎందుకంటే మనకి డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ ఉంది, ముస్లిం మ్యారేజ్ ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ ఉంది, డైవర్స్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ ఉంది. మీరు ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్లు ఎలా పెళ్లి చేసుకున్నారు ఇది ప్రూవ్ చేయకుండా మీకు విడాకులు కూడా రావు. 90% కేసుల్లో ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్న కేసులు ఏమవుతాయి అంటే హస్బెండ్ ఫొటోస్ డిలీట్ చేసేయడం, వెడ్డింగ్ కార్డ్స్ చింపేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడైనా పెట్టుకుంటేనే లీగల్గా రేపొద్దుట కేసులు వేసుకోవడానికి పనికొస్తే ఇది తెలుసుకోండి. నీ విషయానికి వస్తే నాన్న, వరస్ట్లో వరస్ట్ క్రూయల్ హస్బెండ్లు చూసాం, కానీ చెల్లి అనే క్యారెక్టర్ని మోసుకొచ్చి మాట్లాడావు చూడు, అసలు నీ వైపు చూడాలన్నా అసహ్యంగానే ఉంది. నువ్వేం బాధితుడు కాదు నాన్న, నువ్వే క్రిమినల్. ఇక్కడ ఆ అమ్మాయి నిస్సహాయ స్థితిలో హీనమైన మాటలు మాట్లాడింది. రియల్ విక్టిమ్ ఎవరన్నా ఉంటే ఈ సరోజ. మీరు భర్త కావాలంటున్నారు, ఇక్కడ మేము ఏ పంచాయతీ చెయ్యట్లా. ఆ అమ్మాయి పెళ్ళైన ఎవిడెన్స్లు ఏమీ లేవు, వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని. ఇతను మారితే ముందు మీరు అర్జెంటుగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ అత్త మామకి చెప్పండి. అర్థమవుతుందా? నీ దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఒక ఆడపిల్లని అనకూడని మాటలో ఒక రమేష్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. అర్థమవుతుందా? ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా నీ పర్సనల్ డెసిషన్ నాన్న. మేము కలిసి ఉండమనట్లా, విడిపోమనట్లా. కానీ నువ్వు చెయ్యాల్సిన పని ఇతని పరువు తీయాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి గురించి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నీతో ఉంటాడా ఆవిడతో ఉంటాడా పక్కన పెడితే నువ్వు డెసిషన్ తీసుకో, ఇలాంటి చెత్తతో ఉండాలా వద్దా అని. ఇలాంటి చెత్తతోనే ఉండాలండి అని నీకు అనిపిస్తే ఇతని మీద కేసులే, వీళ్ళ అమ్మా నాన్న మీద కేసులే, మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయి.
నాకు తెలిసి మీ అత్తామామ కూడా నీకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఆ అమ్మాయి ఏ కేసులు వేయడానికి పనికిరాదు, ఆవిడేదో ఉత్తినే వచ్చింది ఈయన సపోర్ట్ చేశాడు కదా అని. నిన్ను వదిలించుకోవడానికి ఆవిడని వాడాడే తప్ప ఆవిడతో ఈయనకి ఏ ప్రేమ లేదు. అర్థమవుతుందా? సో ఇలాంటి వ్యక్తితో ఉంటావా ఉండవా నీకు పూర్తి రైట్స్ ఉన్నాయి. రెండు వైపులా ఫ్యామిలీకి తెలియచేయండి దయచేసి. అమ్మ నీ విషయానికి వస్తే నువ్వు ఆల్రెడీ 3.5 years బాగానే ఉన్నావు అతన్ని వదిలేసి. అతను భర్త అని నువ్వు ఏ కేసులు ఫైల్ కూడా చేయలే. ఇప్పుడు మీరిద్దరు ఒక డ్రామా ఆడేసి మా ఇద్దరు పెళ్ళయిందండి 6 years బ్యాకే, ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి మీరిద్దరు ఇక్కడ డ్రామా ఆడుతున్నారని నా ఉద్దేశం. నీకు ఏదన్నా ఉంటే నువ్వు దమ్ము ఉంటే నువ్వు బయటకు వెళ్ళి కేసు వేసుకో. నేను ఉండగా ఇదిగోండి రెండో పెళ్లి చేసుకున్నాడు బైగామి, ఇదిగోండి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అవన్నీ వెయ్యాలన్నా ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండాలి. అవి క్రియేట్ చేసుకోవడం ఎట్లా, ఎక్కడన్నా ఈయన ఫోన్లో ఉన్నాయా ఇవి చూసుకొని వెళ్ళి నీ కేసులు నువ్వు వేసుకో. నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళకి తెలియజేయనా, వాళ్ళ సపోర్ట్ తోటి కేసులు వేస్తావా, కలిసి ఉంటావా, వీళ్ళిద్దరిని విడగొట్టి లీగల్గా విడగొట్టినాక మీరు కంటిన్యూ అవుతారా మీరు చెప్పిన కండిషన్స్తో అనేది ఆలోచించుకోండి. ఈ కేసులో అంతే మేడం. ఏమ్మా జాగ్రత్త, వెళ్ళండి వెళ్ళనాయన, చెప్తాను నీకు బయట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం, వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వచ్చేటట్టు చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.